అయితే అందులో మనకి శని భగవానుడు గురించి చెప్పుకున్నట్టయితే కనుక 3 సార్లు ప్రతి మనిషి జీవితంలోనూ శని భగవానుడు పట్టే అవకాశం ఉంటుంది. అది ఏలినాటి శని 3 సార్లు పడుతుంది. అయితే అవి కాకుండా మనకి జాతక పరంగాను పుట్టిన సందర్భాన్ని బట్టి అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాగ చిన్న చిన్న దశలలో మనకి శని భగవానుడి యొక్క కర్మను కడిగే అవకాశము, మన కర్మను కడిగే అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే మరి ఈ శని బాధల్ని ఎలా పోగొట్టుకోవాలి? మరి శని భగవానుని ప్రీతి చెందడం ఎలాగా? ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం ఎట్లా అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మను, కర్మ అంటే పని, అది మంచి కర్మ చెడు కర్మ, మంచి అయితే మంచిని ఇస్తాడు, చెడైతే చెడుని ప్రసాదిస్తాడు. ఆయన్ని ప్రసాదించేది కాదు, మనకి మనమే తీసుకుంటామన్నమాట. ఎలా తీసుకుంటాము అంటే చెడు కర్మ చెయ్యంగానే దాని యొక్క ఫలితము చెడే వస్తుంది. మంచి కర్మ చేస్తే మంచి మనకి ఆపాదించబడుతుంది. అయితే మరి గ్రహరీత్యా ప్రతి ఒక్క జాతకంలోనూ ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అనేది ఏర్పడడం జరుగుతుంది.